అందరికీ శనార్థులు మంచిగున్నారులా నిన్నొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి జాబ్ క్యాలెండర్ పేరుతోని మోసం చేసిందట కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలకు ముందే రావాలట నోటిఫికేషన్స్ ఇందిరమ్మ పేరు తీసేయకుంటే రచ్చరచ్చేనట అన్నపూర్ణ క్యాంటీన్ల ముందు లొల్లులు చేస్తారట కాంగ్రెస్ సర్కార్లో వచ్చిందట నీళ్లకు కరువు ఖాళీ బిందెలతో వచ్చి తీసిండ్రు పరువు ర్యాపిడో ఐడియా తనదే అన్న చంద్రాలు ఇంకెన్ని కనిపెట్టిన కావచ్చని పరిశ్రమల జనాలు తప్పుడు వార్తలు చెప్పిండ్రని దాడి మరి ఇట్లనైనా వాడతారో మంచి దారి జర్నలిజం అంటే దానికో విలువ ఉంటది దానికో పద్ధతి ఉంటది పార్లమెంటు న్యాయస్థానాలు పరిపాలన వ్యవస్థ తర్వాత మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ఈ సమాజం ఎంత బాగుపడ్డదనేది ఈ 4 వ్యవస్థలు పనిచేసే దాని మీదనే ఆధారపడి ఉంటది అసొంటి పెద్ద బాధ్యత ఉన్న మీడియా ఎంత పైలంగా పనిచేయాలి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కాదు ప్రజల బాగే ముఖ్యంగా అన్నట్టు పనిచేయాలి కానీ ఎదవ ఏషాలేస్తే ఇగో గిట్లనే ఉంటదంటారు బీఆర్ఎస్ పార్టీలు మరి లేకుంటే ఏంది మహా ఛానల్లోని బల్పు కాకుంటే ఏంది ఇది ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంటే గీసొంటి వార్తలు రాస్తాడా చూడుర్రి ఎసొంటి తమ్నెల్స్ పెట్టి వార్తలు రాస్తున్నాడో సర్కార్ కు వత్తాసు పలుకుతే పలకనీయండ్రి రేవంత్ రెడ్డి సుట్టే వాని కెమెరాలు పెట్టి చూపెట్టుకొనియండ్రి గాని పబ్లిక్ లా పతారగాల్లోని మీద బురద చల్లినట్టు గీ వార్తలేంది హీరోయిన్ల ఫోటోలు పెట్టి కేసీఆర్ ఫోటోలు పెట్టి తమ్నెల్ పెడితే ఎవరు ఊకుంటారు తెలంగాణలా ఆంధ్ర ఛానల్లోని పెత్తనమేంది ఫోన్ ట్యాపింగ్ లా ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది చట్టం తెలుస్తుంది కానీ ఛానల్ రేటింగ్ల కోసం గిసొంటి చిల్లర వేసాలేసులేంది చూసుకుంటా ఊకునే దానికి మేమేమన్నా ఉత్తోళ్ళమా తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడినోళ్ళం అన్నట్టు మస్తు కోపంతోటి మహా టీవీకి వచ్చిండ్రు కేసీఆర్ మీద రాసిన రాతలకు చెప్పిన వార్తలకు వచ్చిన కోపాన్ని ఇక్కడ తీసుకున్నారు ఆఫీస్ ను మొత్తం చిందర వందర చేసిండ్రు చేసిన తప్పేందో తెలిసినట్టున్నది మహా టీవీ వంశీకి నాదేమన్నా తప్పుంటే ఒప్పుకుంటా గాని ఇట్లా ఆఫీసు మీదకి వచ్చుడేంది అని అంటున్నాడు ఈ బుద్ధి ముందే ఉండాలి కదా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాయొద్దని తెలవాలే కదా ఇట్లా బీఆర్ఎస్ పార్టీల కోపాన్ని చూసి మహా టీవీలా నౌకర్లు చేస్తున్నోళ్ళు తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయిండ్రు మరి లేకుంటేంది మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఎక్కడుండి ఎవల మీద రాతలు రాస్తున్నాం అనేది మతిలో పెట్టుకోవాలి కదా అన్నట్టు గట్టిగానే హెచ్చరించిండ్రు మరి చూడాలి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక 58,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అంతేకాదు ఎక్కడ సభలు పెట్టినా పదే చెప్తున్నాడు నిరుద్యోగులు సర్కార్ వేస్తున్న నోటిఫికేషన్లకు సతమతమై ఉక్కిరి బిక్కిరై ఇన్ని గరం నోటిఫికేషన్లు ఉద్యోగాలు వద్దురో దేవుడా అని ధర్నాలు చేస్తున్నారట మరి రేవంత్ రెడ్డే చెప్పింది నిజమైతే మరి గిదేంది ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ఎన్ని నిరసనలు తెలిపినాం ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇన్నరా ఎంత కోపంతోనున్నారో తెలంగాణ నిరుద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో గల్లబట్టి అడగాలి అంటున్నారు ఓ ఏడాది మొత్తం పాత నోటిఫికేషన్ల నౌకర్లు నింపేతానికే సరిపోయిందని కాలం ఎల్లదీసిండ్రు తర్వాత ఉద్యోగ క్యాలెండర్ అన్నారు దాని అడ్రస్ లేదు ఆచూకీ లేదన్నట్టే అయింది అందుకే మనమంతా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం చేసినట్టు పూనుకోవాలి అన్నట్టు తెలంగాణ భవన్ లా మీటింగ్ పెట్టుకున్నారు
అంటున్నారు. అందులో ఓ బుజ్జి ఇగో గింత గట్టిగా మాట్లాడింది సర్కారు తీరు మీద. నిరుద్యోగులకు అండగా ఉండటానికి అక్కడికి వచ్చిన హరీష్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డి పరిపాలనను షీరి చింతగట్టినంత పని చేసిండు. ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఫిబ్రవరి 2025 మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు, నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదే విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇది కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. 2030లో కూడా నోటిఫికేషన్ వస్తదో రాదో కాంగ్రెస్ పార్టీలకే క్లారిటీ లేదు. ఇక నిరుద్యోగులకు ఏమిస్తారు సారు? అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఆ మాట ఎక్కడ పోయిందో భగవంతుని కూడా తెలియదు. నా డిఎస్సి లేదు, నా పోలీసు రిక్రూట్మెంట్ లేదు, నా గ్రూప్ 1 లేదు, నా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు లేవు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన జాబ్ క్యాలెండర్ గ్యాప్ క్యాలెండర్ అయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్ల జేబులు నింపుకున్నదే సరిపోతున్నది. ఇక జాబ్ క్యాలెండర్ ను పట్టించుకున్న నాదురేడి ఇప్పటి వరకు ఉత్తి 11,000 జాబులు ఇచ్చి 60,000 అని చెప్పుకుంటున్నారు. దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని అంటున్నారు నిరుద్యోగులు. అయితే ఇట్లనే కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి ఉంటే నిరుద్యోగులు ఊకునే ప్రసక్తే లేదంటున్నారు. తొందరలోనే చలో సచివాలయం కార్యం పెట్టి సర్కారు అంతు చూసామంటున్నారు చదువుకున్న పిల్లగాండ్లు. మరి చూడాలే, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిచి క్యాలెండర్ లో చెప్పిన డేట్లు చూసుకొని నోటిఫికేషన్లు ఇస్తదో లేకుంటే ఎవ్వరు ఏమైతే మాకేందన్నట్టే ఉంటదో చూడాలి మరి. చంద్రబాబు ఏం కనిపెట్టిండు, ఎట్లా కనిపెట్టిండు అనేది చెప్పే కంటే తాను కనిపెట్టనిది ఏమైనా ఉన్నదా అని ఎంకులాడితే బెటర్ అనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే మైకు దొరికితే చాలు నేను వాళ్లకు అది నేర్పిన, వీళ్ళు నేను చెప్పిన మాటలినే బాగుపడ్డరని ముచ్చట్లు షాన చెప్తుంటాడు. వాటి లిస్టు మొత్తం చెప్పు నాతోను కాదు కాబట్టి బాబు గారు కనిపెట్టంది ఏమన్నుంటే మనం కనిపెట్టాలా అన్నా అంతే. ఈరోజు ర్యాపిడో ఉంది, ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే, వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ నేవాడు, కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ ఇన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. దేశంలో ఉండే ఆటోలు గాని మోటార్ బైకులు గాని ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని, ఇంకో పక్క యూజర్ ని, ఇద్దరిని పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. దీన్ని బట్టి చంద్రబాబు మాటలు వింటుంటే ఏం అర్థమవుతున్నది? బాబు గారు టీడీపీలో ఉన్న ఓ కార్యకర్తకు ఐడియాలు చెప్పేదట. ఆ ఆలోచనను ఐఐటి చదివిన తన కొడుకు చెప్తే ఆ కొడుకు ఆలోచించి చంద్రబాబు చెప్పింది ఎట్లా అమలు చేయాలి అనేది బాగా ఆలోచించి ర్యాపిడో అనే కంపెనీ పెట్టిండట. ఇట్లా ఇప్పుడు అది 1,000 కోట్ల బిజినెస్ తోటి నడుస్తున్నదట. అంటే చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైందా? ర్యాపిడోకు కారణం నేనే అని చెప్పకనే చెప్తున్నాడన్నమాట. ఎంత గొప్పోడో చూడుర్రి బాబు గారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్ నుంచి మొదలు పెడితే జనాన్ని టార్చర్ పెట్టే యాప్ల దాకా తనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఎందుకు ఇంతగానం పబ్లిసిటీ సోకున్నదో మనకైతే అర్థం కాదు గాని ఎప్పటి టీడీపీ కార్యకర్త ఎప్పుడు నిజామాబాద్ కు వలస వచ్చిండు? ఐఐటి చదివే కొడుకు చంద్రబాబు చెప్పిన ఐడియాలు ఎప్పుడు చెప్పిండు? ర్యాపిడో ఎప్పుడు పుట్టింది? అప్పుడెప్పుడో 1995 2000 కాలంలో చెప్పిన మాటలు 2020 దాకా యాది పెట్టుకున్నాడు పర్షాన్ ముచ్చటంటే అట్లా యాదిలో పెట్టుకున్న ఆలోచనతోని ర్యాపిడోని కనిపెట్టిండు అన్నుడు ఇంకా పెద్ద పర్షాన్ ముచ్చట. ఇదేంది చంద్రబాబు సారు, ఎవలో కనిపెట్టింది నీ ఖాతాలో వేసుకున్నాడేంది సారు? ఇట్లా ఇంకెన్ని చెప్తావు, ఎన్ని రోజులు చెప్తావు సారు అని అంటున్నారు. సారు దాన్ని కనిపెట్టినా దీన్ని కనిపెట్టినా అని చెప్తుంటే ఇన్ని రోజులు ఇన్న పబ్లిక్. ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పిండు, ప్రతి సభల నోరు నొయ్యంగా మొత్తుకున్నాడు. రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వెనకటి తీరుగా ఎరువుల కోసం లైన్లు కట్టి ఎదురు చూసేటట్టు చేస్తారు.
మంచినీళ్ళ కోసం ఖాళీ బిందెలతోని రోడ్ల మీదకి ఎక్కిపిస్తారని శిల్కకు చెప్పినట్టు వాయి పెట్టి చెప్పిండు గాని జనం విన్నరా? ఇప్పుడు చూడుర్రి ఎట్లయితున్నదో. ఏం కావాలమ్మా మీకు చెప్పండి. అందరూ ఒక్కసారే మాట్లాడుతుండే వరకు అర్థమైతలేదు గాని మాకు నీళ్లు ఇచ్చే గతి లేదు అనేది చెప్తున్న సంగతి మాత్రం తెలుస్తున్నది. చూడుర్రి ఎట్లా వెనకటి తీరుగా ఖాళీ బిందెలు రోడ్లెక్కినాయో. దీనికోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? 10 ఏళ్లు కష్టపడి ఇంటింటికి నల్లాలు వేసుకున్నది. ఇందుకేనా జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది? ఓ దిక్కు కట్టిన ట్యాంకులు ఉన్నాయి, వాటికి కలెక్షన్ ఇచ్చి వాకిట్లకు వచ్చిన నల్లాలున్నాయి. అయినా నీళ్లు ఇచ్చేటందుకు శాతనైతలేదంటే ఏమనాలే చెప్పుండ్రి? తెలంగాణను ఏలుతున్నోళ్లను నవ్వేటోని ముంగట బొక్క బోర్ల పడ్డట్టు ఉండొద్దని 10 ఏళ్లల్లా కేసీఆర్ బొర్రిచ్చి బొల్పిచ్చి తెలంగాణ పబ్లిక్ కు ఏ కష్టం లేకుండా చేస్తే కాంగ్రెస్ వచ్చి అన్నిటినీ కథం పట్టిస్తున్నది. బిందెడు నీళ్లు ఇచ్చే దమ్ము లేకుంటే ఎట్లా? ఓ ఎరువులు చక్కగా ఇయ్యకపోతిరి, కేసీఆర్ పెట్టిన పథకాలు అమలు చేయకపోతిరి, అట్లని కాంగ్రెస్ పార్టీలు పెట్టిన పథకాలన్నా చక్కగా అమలు చేస్తున్నారా అంటే అవి శక్తిలో పడ్డాయి. వాటి సంగతి అట్లుంచితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి అనే ఊరోళ్లకు బొట్టు నీళ్ళు వస్తలేవట. అందుకే అందరికందరూ ఆడోళ్లు మొగోళ్ళంతా వచ్చి రోడ్డెక్కిండ్రు. ఇంత జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అని కోపానికి వస్తున్నారు ఊరు పబ్లిక్. అయినా ఆఫీసర్లు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకు చెప్పేటోళ్లే చక్కగా లేకుంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉంటది. మీద రాజు వేసుంటోడైతే ఆఫీసర్లు కూడా అట్లనే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా జనాలకు నీళ్లు ఇయ్యాల్సిందే, లేకుంటే చాలా కఠిన చర్యలు ఉంటాయి అనేది సర్కార్ చెప్తే జనాలకు ఇసొంటి పరిస్థితి వచ్చేదేనా? ఆఫీసర్లు పని చేయకుండా ఉండేటోళ్ళేనా? గింత ఘోరమా కాంగ్రెస్ పార్టీ సర్కార్లా అని తిడుతున్నారు నీళ్లు రాని జనాలు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల గురించి. పట్నం వచ్చి పడరాని పాటలు పడుతున్నోళ్ళు, రోడ్ల మీద ఉన్నోళ్ళు, అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చే పెద్ద పెద్ద లీడర్ల కడుపు నింపుతుంది అన్నపూర్ణ క్యాంటీన్లు. కాలుతున్న కడుపును ఇసారిచ్చేది అమ్మే కాబట్టి మన అమ్మే పిలిచి ఇంత అన్నం పెట్టింది అనుకోవాలని ఆ పేరు పెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీలకు అన్నపూర్ణ అనే పేరులా కేసీఆర్ అన్న వాళ్ళు ఏం కనిపించినాయో కుర్సబుద్ధితోటి ఆ పేరును మార్చేసిండ్రు. అగో అందుకే కోపానికి వస్తున్నారు పట్నంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు. పేరు మార్చినంత మాత్రాన పెద్దరికం వస్తుందా? అది చేసే పనిలా ఉండాలి గాని తెలంగాణకు ఇందిరమ్మ ఏమో చేసినట్టు ఎంతో ఒలగబెట్టినట్టు అన్నార్థుల కడుపు నింపే అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్లు అని పెట్టిండ్రు. ఇక దాని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అగ్గి మీద గుగ్గిలమైండు. 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఆకలైన ప్రతి ఒక్కలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే కన్న తల్లి అసొంటి అన్నపూర్ణ పేరును మార్చాల్సిన పనే ఉన్నది. అన్నపూర్ణ అంటే కడుపు నింపేది, అసొంటి అర్థాన్ని మార్చుడేంది? అసలే పట్టి పట్టనట్టు ఉన్న ప్రభుత్వం ఏం ఉద్ధరించినవని పేరు మార్చిండ్రు? ఇందిరమ్మ పేరు పెట్టి దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను ప్రతిపక్షాలను అణచేసిన గొప్ప పని చేసిందనా ఈ నిర్ణయం చేసింది? కాంగ్రెస్ సర్కారు జిహెచ్ఎంసీ పెట్టిన కౌంటర్లకు మించి కొత్త ఏమన్నా పెట్టిండ్రా? కొత్త పెట్టుడు దేవుడెరుగు, పాత వాటినే 20కి ఎక్కువ మూసేసిండ్రు. అసోంటిది పేరు మార్చేటానికి మీకు మనసెట్లో వచ్చిందని అంటున్నాడు. అంతేకాదు మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని
మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇన్నరా ఒకవేళ పేరు మార్చాలంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల మీటింగ్ పెట్టి అందరిని అడగాలి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు మార్చుండ్రి. కానీ ఇదేం పద్ధతి అంటున్నాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకుంటే ఊకోరట బీఆర్ఎస్ పార్టోళ్ళు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇన్నరా సర్కారు దిగొచ్చి పేరు మార్చుడు వెనకకు తీసుకునేదాకా పోరాటం ఆగదట. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క క్యాంటీన్ ముంగట 5 రూపాయల అన్నం తినేటోళ్లతోని లొల్లి చేస్తారట. అయినా కాంగ్రెస్ సర్కారు దిగొచ్చి ఇందిరమ్మ పేరు వాపస్ తీసుకుంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లా పట్నం పబ్లిక్ సత్తా ఏందో చూపెడతారు. వాళ్ళ కడుపు చల్లదనం చేసే క్యాంటీన్ పేర్లు మార్చినందుకు ఓటుతోని సమాధానం చెప్తారన్నట్టు కోపానికి వస్తున్నారు. మరి చూడాలే అన్నపూర్ణ క్యాంటీన్ లా పేరు మార్చిన లొల్లి ఏమైతుందో, కాంగ్రెస్ సర్కారు ఎంతకు తెగిస్తుందో. ఇప్పుడు జనం అభిప్రాయాన్ని లెక్క చేయకుండా మొండి పట్టు పట్టి తర్వాత ఎన్ని కష్టాల పాలైతుందో చూడాలి అని అంటున్నారు. ఈ పేర్లు మార్చే రాజకీయం చూస్తున్న జనాలు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉంటుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.